హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బియ్య పిండితో చాలా ఈజీగా చేసుకునే అప్పడాలను చూపించబోతున్నాను. ఒక అరగంటలోనే మొత్తం చేయడం అయిపోతుంది. అంతేకాదు ఎండలో పెట్టడం వీలు కాని వాళ్ళు కూడా ఇంట్లోనే ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టొచ్చు. మరి టేస్టీగా చేసుకునే ఈ రైస్ ఫ్లోర్ పాపడ్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ముందుగా పిండిని కొలిచి తీసుకోవడానికి ఇలా ఇంట్లో ఉండే గిన్నెను కానీ లేదా మెజరింగ్ కప్ని కానీ యూస్ చేసి పిండిని కొలిచి తీసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల బియ్య పిండిని జల్లెడ పట్టి తీసుకుంటున్నాను. సో ఇలా పిండిని చక్కగా జల్లెడ పట్టాక బియ్య పిండిని ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతలతో 4 కప్పుల నీళ్లను కొలిచి తీసుకుందాం. మనం తీసుకున్న 2 కప్పుల బియ్య పిండికి 4 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను కారం కోసం మిరియాలను దంచి తీసుకుంటున్నాను. ఒక 10-15 మిరియాలను ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోండి. మీరు కావాలంటే ఈ మిరియాలకు బదులుగా పచ్చిమిర్చి పేస్ట్నైనా తీసుకోవచ్చు, లేదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్నైనా వాడొచ్చు. అలాగే ఈ నీళ్ళని చక్కగా వేడి చేయండి. ఎప్పుడైతే నీళ్ళు ఇలా బాగా వేడవడం స్టార్ట్ అవుతాయో మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం జల్లెడ పట్టిన బియ్యం పిండిని తీసుకోండి. ఇలా పిండి మొత్తం తీసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలపండి. లో ఫ్లేమ్లోనే ఉంచి కవర్ చేసి ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించండి. మనం ఈ బియ్య పిండితో చేసే అప్పడాలు పర్ఫెక్ట్గా రావడానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టిప్. కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10-15 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, మనకు బియ్యపిండి అనేది బాగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తరువాత పిండి ఇంకా వేడిగానే ఉంది. ఇదే గిన్నెలో మనం పిండిని ఇలా మెదిపినట్టుగా చేస్తూ బాగా కలపాలి. ఇలా కలపడం వలన ఏమైనా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే అవి కూడా చక్కగా కలిసిపోయి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. మీకు ఇలా గిన్నెలోనే కలపడం కష్టంగా అనిపిస్తే ఏదైనా గిన్నెలోకైనా తీసుకొని కలపొచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలిపాక ఒక ప్లేట్లోకి తీసుకొని పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా అప్పడాల్లాగా వత్తి తీసుకుందాం. మీరు కావాలంటే ఒక్కొక్కటిగా ఉండలుగా చేస్తూ అప్పడం వత్తి తీసుకోవచ్చు, లేదా పిండి మొత్తం ఇలా ఉండల్లా చేశాక ఆరిపోకుండా ఇలా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు అప్పడాల్లా వత్తడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ కవర్కి కొంచెం ఆయిల్ని లేదా వాటర్ని రాసుకుంటూ అప్పడాలను చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లైట్గా కవర్కి ఆయిల్ని పెట్టుకుంటూ ఇలా ముద్దని పెట్టి దానిపైన మరొక కవర్ని పెట్టి ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నెతో ఇలా నొక్కి తీసుకోండి. ఇలా మనం కొంచెం మందంగా ఉండే గిన్నెతో ఇలా నొక్కాము అంటే పిండి ముద్ద అనేది పలుచగా ఇలా అప్పడంలా వస్తుంది. పైనున్న కవర్ని తీసేసి ఇప్పుడు ఈ కవర్తోనే అప్పడంని క్లాత్ పైకి తీసుకొని పైనున్న కవర్ని తీసేస్తే సరిపోతుంది. ఇలా మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, గిన్నెని పైన పెట్టి నొక్కుతూ అప్పడంలా చేసుకోవచ్చు, లేదా ఇలా నొక్కడం కష్టంగా అనిపిస్తే పూరి మిషన్ యూజ్ చేసైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కవర్ పైన ఆయిల్ని కొంచెం రాసి పిండి ముద్దని పెట్టి పైన ఇంకొక కవర్ని పెట్టి నొక్కామంటే చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి. ఇదే విధంగా పిండి మొత్తం అప్పడాల్లా చేస్తూ క్లాత్ పైకి తీసుకొని ఆరబెట్టాలి. ఇలా చేసిన అప్పడాలను ఎండలో పెట్టాల్సిన పని లేదండి. మీకు పాసిబుల్ అయితే ఎండలో పెట్టొచ్చు, పాసిబుల్ కాకపోతే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టొచ్చు. నేనైతే ఇంట్లోనే ఆరబెట్టాను. అయితే ఈ అప్పడాలు మీ అందరికీ పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీని ట్రై చేసే ముందు ఈ టిప్స్ని ఒకసారి విని ఆ తర్వాత ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పిండిని మనం చక్కగా ఉడికించాలి. పిండి ఉడికాక పిండి అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా వీడియోని 1-2 సార్లు చూసి ట్రై చేయండి. అలాగే రెండవది వచ్చేసి ఇలా మనం ఆరబెట్టాక
అవి ఆరకముందే ఇంకొక పక్కకి టర్న్ చేసి ఆరబెట్టాలి. ఇలా మనం ఆరబెట్టాక ఇవి కాస్త ఆరకముందే మరో పక్కకు తిప్పి ఆరబెట్టాలి. ఇలా చేయడం వలన అప్పడాలు ఆరేప్పుడు క్లాత్కి అతుక్కోకుండా, అలాగే పగుళ్ళు రాకుండా చక్కగా రౌండ్ షేప్లో అప్పడాలు ఎండిపోతాయి. మూడోది వచ్చేసి, మీరు అప్పడాలు చేసేటప్పుడు నీళ్లను పెడుతూ చేయాలి అని చెప్పాను కదా. నేనైతే ఎప్పుడు చేసినా నీళ్లను అప్లై చేస్తూనే చేస్తాను. ఇన్ కేస్ మీకు నీళ్లు పెట్టి చేసేటప్పుడు ఏమైనా స్టిక్కీగా అనిపిస్తే, స్టార్టింగ్ 1-2 అప్పడాలు చేసేటప్పుడు కవర్కి ఆయిల్ని అప్లై చేసి ఆ తర్వాత నీళ్లను అప్లై చేస్తూ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఈ ఆయిల్ టిప్ని యూస్ చేయండి. అప్పడాలు చేసిన ఒక 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, అప్పడాలు బాగా ఆరిపోయాయి కదా. సో ఇలా ఆరిన అప్పడాలను మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ పైన నిలువ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినన్ని అప్పడాలను ఇలా వేడి ఆయిల్లోకి తీసుకొని ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం లంచ్ టైంలో అయినా, స్పెషల్లీ పప్పుచారులోకి తినడానికైనా, లేదా ఈవినింగ్ టైంలో టైంపాస్గా తినడానికైనా చాలా చాలా బాగుంటాయి. బియ్యపిండితో అప్పడాలను ఈజీ వేలో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో విత్ టిప్స్తో సహా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.